యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ స్వామి లక్ష్మీనరసింహ కళ్యాణానికి విదేశాల్లో వచ్చే ఆదాయ వివరాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ గతంలో దేవాలయాల తరపున విడుదల చేసిన ఖండన లేఖ అవాస్తవంగా ఉందని, విదేశాల్లో కళ్యాణం పేరుతో ఇద్దరు ఉన్నత స్థాయి ఉద్యోగులు తరచుగా అక్కడి నుంచి ఎక్కువ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. దాంతో పాటు అక్రమంగా అంతేగాని మేము విదేశాలకు పోయి మేము మత ప్రచారం చేస్తాం. మరి ఎంతమంది మార్చారండి మీరు హిందూ ధర్మంలో? మరి మీరు కొన్ని ధర్మం కోసం మీరు ఎంతమంది బోధించి మీరు హిందూ మతంలో తీసుకొచ్చారు? మీరు అంటే కేవలం మీరు ఎంజాయ్ చేయడానికి, దాంతో పాటు అక్రమంగా మీరు డాలర్ కుదబెట్టడానికి, మీరు సంపాదించుకోవడానికి మీరు వెళ్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఇక్కడ భక్తి గాని హిందూ ధర్మం గాని బోధించినట్టు మాకు స్పష్టంగా కనిపిస్తలేదు. దాంతో పాటు ఈ యొక్క అధికారులు ఒకసారి 20 రోజులు ఒక అధికారి పోతాడు. మన డిఓ భాస్కర్ శర్మ ఆయన 40 రోజులు పోతాడు. 40 రోజులు ఏం కళ్యాణం చేస్తారండి? ఎక్కడ చేస్తారండి? మరి రాష్ట్రంలో ఏ దేవాలయం నుంచి కూడా మరి ఇట్లా విదేశాలు వేయరా? మరి పక్క రాష్ట్రం తిరుపతి వాళ్ళు విదేశాలు వేయరా? మరి ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఏమన్నా అంటే దేవాదాయ దర్శక పర్మిషన్ తీసుకున్నాం, మేము ఎండోమెంట్ మినిస్టర్ పర్మిషన్ తీసుకున్నాం. వాళ్ళకి ఏం తెలుసు మీ గురించి? ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం మారినా మీరు మాత్రం మారడు ఇట్లనే ఉంటారు. వచ్చే ఎమ్మెల్యే మారినా సరే ఆడ జోకాలే మేము డ్యూటీ చేయాలి అంతే. కాబట్టి తక్షణం ఈ ఇద్దరు అధికారుల మీద ఏఓ రఘుబాబు, డిఓ భాస్కర్ శర్మ తక్షణం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఉద్యమిస్తాం. ఎందుకంటే కార్ల సీట్ బెల్ట్ వేసి స్వామివారి యొక్క పవిత్రతను వీళ్ళు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. కాబట్టి మాకు కూడా మనోభావాలు ఉంటాయి హిందువులకు. ఎందుకంటే మా యొక్క దేవుణ్ణి, మా ఉత్సవ మూర్తుల్ని సముద్రాలు దాటి ఈ రోజు మీరు విదేశాలు తీసుకుని పోతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరు చూస్తారు? దాని వీడియోలు చేయండి. మీరు అక్కడ ఎంతమంది భక్తులు వస్తారు దాన్ని బయట పెట్టండి. ఎన్ని లక్షలు వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని డాలర్లు వచ్చినాయి, మరి ఎక్కడైనండి వాడిని డబ్బులు ఎందుకు విడుదల చేస్తలేరండి మీరు? అంటే రాత్రి ప్రతిరోజు 9:30కు మాత్రం కొండపై నరసింహ ఆదాయం ఎంత వచ్చింది విడుదల చేస్తున్నప్పుడు మరి దీన్ని ఎందుకు విడుదల చేయరు మీరు? దీని అనుకున్న ఆంతర్యం ఏమిటి? ఒక కళ్యాణాలు చేయండి, దీన్ని మేము స్వీకరిస్తాం. అంతేగాని మేము విదేశాలకు పోయి మేము మత